అన్న ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటిపోయింది. ఎలా చేస్తున్నారు అక్కడ అంటే ఏం చెప్తారు? అంటే బాగా ఫ్యాట్ మన కొట్టి ఇది అద్భుతంగా ఉంది అని చెప్పేంత లేదు, కానీ ఇది చిన్నగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టే ఉంది. ఎస్పెషల్లీ అమరావతి ఏరియాలో కాస్త మళ్ళీ అంటే మొత్తం స్తంభించిపోయింది అనుకుంది. ఇప్పుడు కొంత బెటర్ అయింది, రియల్ ఎస్టేట్ కాస్త బెటర్ అయినట్టుంది. చాలామంది అప్పుడులో పాపం ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని తర్వాత లబోదీపం అన్నారు. ఇప్పుడు పర్లేదు. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎట్లా చేస్తున్నారు? ఆయన ఐ థింక్ ఈజ్ డూయింగ్ గుడ్. సీజ్ ద షిప్ దగ్గర నుంచి అన్ని ఫాలో అవుతున్నాను. బట్ ఈజ్ డూయింగ్ గుడ్. అలాంటి వాళ్ళు ఉండాలి. మన తెలంగాణకు కూడా అలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం గారు ఒక 4 రోజులు ఇన్ఛార్జ్ సీఎంగా ఉండబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి. ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది ఆయన పొలిటిక్స్కి రావాలనుకున్నప్పుడు సీఎం 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 అని చించుకొని నడిచిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రా కళ నెరవేరబోతుంది అనేది. బట్ 4 రోజులు ఉన్నా మేబీ ఒకే ఒక్కటి సినిమా కానీ చూపిస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. ఓకే, అలాగే అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ జగన్ గారు కూడా రావచ్చు అని అంటున్నారు. ఈ 4 రోజుల్లో ఒకవేళ సీఎం పదవిలో తీసుకుని సంతకం పెడితే జగన్ గారు కూడా వెళ్ళొచ్చు అనేసి అంటున్నారు. ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుందండి అసలు? అది వెళ్ళడం వల్ల అంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని అర్థమైపోతుంది. దానివల్ల జనరల్లీ మనం చూస్తుంటాం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగానే నెక్స్ట్ టైం ఆయన గవర్నమెంట్, జగన్ జైల్లో పెట్టగానే నెక్స్ట్ ఆయన గవర్నమెంట్లోకి వచ్చారు. సో ఒకళ్ళని జైల్లో పెట్టడం వల్ల సాధించేది ఏముండదు. వాళ్ళు ఎట్టకు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. బట్ ఈ లోపల వాళ్ళకి సింపతి రావడం, వాళ్ళకి అనవసరంగా హైప్ ఇవ్వడం. స్కామ్ని ఎక్స్పోజ్ చేయాలి జనాల్లో. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏమైనా స్కామ్ చేస్తుంటే ఎవరైనా సరే ఆ జనాల్లో తెలిస్తే చాలు. బట్ ఎప్పుడైతే జనాలలో తెలిసి వాళ్ళు కన్విన్స్ అయ్యే లోపల ముందే మనం తీసుకెళ్ళి వాళ్ళని లోపల పెట్టేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సింపతి పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ డోంట్ థింక్ అట్లాంటి మిస్టేక్స్ చేస్తారు అనుకోను. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల సినిమా ఫేవర్ రేపే రిలీజ్ చూసారన్న? ట్రైలర్ చూశాను. ఎలా ఉండబోతుంది అన్న సినిమా? తినబోతు రుచి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా హైగానే ఉంటాయి పవర్ స్టార్ సినిమాకి. ఖచ్చితంగా దీంట్లో కొంత పొలిటికల్ మోటివేటెడ్ డైలాగ్స్ ఉంటాయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అంటే ఎప్పుడు చేయలేదు. అలాగే నిన్న శిల్పకళా వేదికలో కూడా స్పీచ్ కూడా దద్దరిల్లింది. అన్ఫార్చునేట్లీ నేను అది ఫాలో అవ్వలేదు, నాకు వేరే హెడ్ ఉండే. బట్ యా బట్ ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాంగ్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ 9 వచ్చేసింది. ప్రోమో కామన్ మ్యాన్ అంటున్నారు. ఎలా ఉండబోద్ది అన్న? కామన్ మ్యాన్లు కనీసం ఒక 30% అయినా తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగానే. లెట్స్ హోప్ దట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. యాక్చువల్గా ప్రతిసారి తీసుకున్నారు, దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు ఒకటే చోట నుంచి ఒక 4-5 వచ్చేస్తున్నారు మా సీజన్లో వచ్చినట్టు. బట్ అలా ఓపెన్గా పెట్టడం అనేది దట్స్ ఎ గుడ్ థింగ్. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఏమైనా పెడతారా నెక్స్ట్ టైం నుంచి చూడాలి. బట్ బిగ్ బాస్ 9లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడంలో మాత్రమే కాకుండా వాళ్ళ ఆటను చూపించడంలో కూడా. ఎందుకంటే మా సీజన్లో కావచ్చు, అంతకుముందు సీజన్స్లో కూడా కావచ్చు, 24 అవర్స్ లైవ్ ఉండే. 24 అవర్స్ లైవ్ కూడా ఎడిటెడే. అది కొంత ఇది కొంత ఇది కొంత అన్నీ కలిపి ఒక 24 అవర్స్ చేస్తున్నారు తప్ప నేను వింటున్నది ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కి 24 అవర్స్. సో శేఖర్కి 24 అవర్స్, నిఖిల్కి 24 అవర్స్, అలా ప్రతి ఒక్కళ్ళ లైవ్ సపరేట్గా వాడిని ఫాలో అవుతూ ఉంటుంది. కెమెరా ఎక్కడ పోయినా కూడా వాడిని ఫాలో అవుతుంటుంది. అలా వాడు 24 అవర్స్ పెట్టినప్పుడు ఇట్ విల్ బి ఇంకా బిగ్ డీల్. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంటుంది అండ్ బోల్డ్ అని మీమ్స్. ఒక చిన్న కంటెంట్ కూడా మిస్ అవ్వం. మీకు బిగ్ బాస్ 9 అంటే బిగ్ బాస్లో నచ్చిందంటే ఏంటి? బిగ్ బాస్లో నాకు నచ్చింది అంటే ఛాలెంజెస్, టాస్క్లు, ఛాలెంజెస్. నచ్చనిది ఆ కుళ్ళు కుతంత్రాలు, అంతే. అసలు ఏం మారితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు ఈ బిగ్ బాస్ 9కి? ఛాలెంజెస్ ఇంకా కొంచెం టఫ్గా పెట్టాలి అండ్ జనాల ఇన్వాల్వ్మెంట్ వారానికి ఒకసారి కాకుండా డైలీ ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రోమోలోనే ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు నాగ్ సార్. ఎలా ఉండబోతుంది ఆ రణరంగం అనేది వెయిటింగ్. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? అంటే రణరంగానికి చదరంగానికి తేడా ఏంటంటే చదరంగంలో బ్రెయిన్తో ఆడతారు, రణరంగం బాడీతో ఆడతారు. సో మేబీ ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఉంటాయా, బ్రెయిన్ గేమ్స్ తక్కువ ఉంటాయా చూడాలి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదా?
ఓకే. అంటే లాస్ట్ 1 వీకే ఉన్నారు 8థ్‌లో. ఒకవేళ ఈ సీజన్‌లో మళ్ళా పిలిచి రండి మేము అంటే మీకు కూడా పంపించినందుకు హ్యాపీయే అన్నారు అప్పుడు. ఎందుకంటే వదిన అది. పిలిస్తే వెళ్తారా ఈ సీజన్? వెళ్తాను సార్, వెళ్తాను. వైల్డ్ కార్డ్ ఏదైనా ఉంటే వెళ్తా. ఓకే. యా. ఇంకా ఫైనల్‌గా ఈసారి చాలా ప్రశాంతంగా ఆడొచ్చు. ఆ! నాకు టెన్షన్ లేదు లేకుండా. ఎలాంటి గొడవలు లేవు. ఎలా వదిన కూడా అదే